మా ధనలక్ష్మి ఓ రే 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 దేవుడి పాటలు ఎట్టేమంటారా బాబు, దెయ్యం రియాక్ట్ అవుద్ది. ఓడి అమ్మ ఆగరా బాబు, ఓడి అమ్మ జీవితము. గైస్ లోపలికైతే వచ్చాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. ఇది ఏంటంటే లాస్ట్ టైం చూపించాను కదా, ధనలక్ష్మి దెయ్యంగా మారింది. అది ఏంది, ఆవిడని చంపేసి పార్ట్స్ తీసుకునేది, ఆమె దగ్గర ఉన్న ధనం అంటే డబ్బు అంతా తీసుకుని చంపేసి తర్వాత ఇలా జరిగి ఆవిడ ఏం జరిగిందో తెలీదు, ఆత్మలా మారి అందరిని పీడిస్తుంది అంటున్నారు. రోడ్డు పక్కన ఆపేస్తుంది అంటున్నారు, వెహికల్ సడన్గా ఆగిపోతుంది అంటున్నారు. అలా జరిగిందనమాట. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇంత ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొత్త థ్రిల్ వస్తుందని చెప్పి ఎలా ఉంటుంది అసలు ధనలక్ష్మి ఏమన్నా రియాక్ట్ అవుద్దా లేదా తెలుసుకుందామని ఇంకో వ్యక్తిని అయితే తీసుకొచ్చాను. ఆ వ్యక్తి ఎవరంటే ఎవరో కాదు, ఇంకో మా అక్క, మా గంగా భవని తెలుసు కదా. అయితే లోపలికి వెళ్ళాక భయపడకో, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం లొకేషన్లోకి. ఇద్దరేమో వచ్చాం. అసలు ఇంతవరకు ఎప్పుడు ఇలా గోస్ట్ హంటింగ్ చేయలేదు. ఏం జరుగుద్దో చూద్దాం. కానీ ఎమర్జెన్సీకి అయితే ఒకరిని పెట్టుకుందాను, అంటే ఫోన్ చేయగానే వస్తాడనమాట మా కృష్ణ. ఫోన్ చేయగానే వచ్చేస్తాడు కాబట్టి మాకు అంత భయం ఏం లేదు. కాకపోతే ఎంతైనా రిస్కే ఈ లోపలికి ఇద్దరం రావడం అనేది. లోపలికి వెళ్ళినాక మరి మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు పాము కనిపించింది కదా, కాలితే స్క్రీన్లో వేస్తాను చూడండి. చెట్టు చూసారా, చాలా డిఫరెంట్గా ఉంది కదా. అదే అప్పటి నుంచి నేను గమనించాను. ధనలక్ష్మి ఉందో లేదు తెలియదు కానీ కొన్ని పాములు ఉన్నాయి అక్క, అందుకే షూస్ కూడా వేసుకొచ్చాం సేఫ్టీకి. చాలు కింద క్లియర్గా చూసుకో, చాలు అంతే. ఇదిగో ఈ లైట్ నీ దగ్గర పెట్టుకో, ఎమర్జెన్సీకి ఆన్ చేసుకో. ధనలక్ష్మి ఫస్ట్ నుంచి ఆ చెట్టు ఒకటే క్రీపీగా అనిపిస్తుంది. అదా చాలా క్రీపీగా ఉంది బాబోయ్. 3 చెట్లు ఉన్నాయి. అలా ఎలా పెరిగింది అది? ధనలక్ష్మి పైన కూడా పాములు పాగుతూ ఉంటాయి, చూసుకో. చుట్టూ అక్కడ చూస్తే పాము పాకుండా వెళ్తుంది. ఎక్కడ పాము వెళ్ళిపోయింది అలాగలగలగలగా ఒకటేసారి. పైన కూడా పాగుతా అన్నాను కదా ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే చూసాను. ఉంటే అక్క అక్కడ జాగ్రత్తగా ఉండాలి. చూసుకోరా బాబు. అంటే కెమెరా అంత పర్ఫెక్ట్ ఉండదు కాబట్టి రిస్కే. ఎవరు లేయట్లే, ఎవరు ఉన్నట్టు అనిపించింది అది. చూసావా చట్నీ కొట్టుకోసారా? అంటే ప్లేస్లో అలా ఎలా తిరిగితే చూడు బాబు. ప్లేస్లో
ధనలక్ష్మి ధనలక్ష్మి గారు ఇక్కడ కనుక ఉంటే రెస్పాండ్ అవ్వండి. నేను స్టార్టింగ్ ఒక 2 టైమ్స్ మాత్రం వచ్చాను నాకు ఇక్కడికి. ఒకసారి వచ్చి 2 ఎపిసోడ్లు తీసాను అంతే. అయితే ఇంక మళ్ళీ రాబుద్దేలే ఇక్కడ ఆ వేరే సుశీల హౌస్ దగ్గరికి వెళ్ళాం కదా, అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది గుర్తొచ్చింది నాకు. ఇక్కడ నైట్ విజన్ క్యామ్ వాడలే, అసలు నిన్ను తీసుకొస్తే ఎలా రియాక్ట్ అవుద్దా చూద్దామని వచ్చాను. నాకు భయం పోయిందిగా. బాబోయ్ ఇది ఏంటది? ఏంటిది బాబోయ్? రే అలాంటివన్నీ ముట్టుకోరా. ఇవి చూడు, ఇది ఇది రే కాంచనాలా ఉంటే చూసావా ఇలాంటిది? సేమ్ ఉంది కదా అక్క, కాంచనా వద్దులే. మేబీ ధనలక్ష్మి వాళ్ళ వస్తువులు కూడా అయి ఉండొచ్చు. అలా ఉండొచ్చు. మనం అంటే చంపేసి ఇక్కడ పాడేశారు అన్నారు కదా ఆవిడ, కానీ పడిపోయి లాస్ట్ టైం వచ్చినప్పుడు కనిపించలే నాకు ఇవి. ఇప్పుడే అనుకోకుండా కనపడ్డాయి. అలాంటిది కానీ మనం ముట్టుకున్నా తీసుకెళ్ళినా డెఫినెట్గా మన పని అయిపోద్ది. తేడా ఉంది అక్క ఇక్కడ ఏదో. అవును. ధనలక్ష్మి బాబోయ్ అక్కడే ఉంది, దాన్ని ముట్టుకోవాలి చూడగానే జల్లు అన్నది ఉంది. రేకుల సౌండ్ చూసావా? ఏంటది అలా వచ్చింది? దాని దగ్గరికి దాన్ని చూసే మనం వచ్చింది అక్క సౌండ్, ఎంతసేపు రాలేదు. ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా, నువ్వే అన్నావు కదా చిన్నపిల్లలు కూడా భయపడట్లేదు. ఏయ్ ధనలక్ష్మి, సడన్ గా నాకు ఒకసారి గుండె చెల్లు పంది. చూసుకో. రిలాక్స్ ఉండక్క, ఏం కాదు. ఒకవేళ ఫోన్ చేస్తే ఆడు పరిగెట్టుకుంటూ వస్తాడు, కానీ పరిగెట్టుకుంటూ బండి వేసుకుని వస్తాడు. ధనలక్ష్మి నిన్నెవరు ఒకవేళ మాట్లాడగలిగితే నిన్నెవరు చంపారో తెలిస్తే హెల్ప్ చేయడానికి ఉంటుంది కదా. తనకు సంబంధించిన వస్తువులు మనం చూసాం కదా, ఖచ్చితంగా అంతా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాం. అటే పక్క వెళ్ళాలి ఇప్పుడు. ఇటు సైడ్ ఇట్టి ఇంత భయంకరంగా ఉంది, అటు వెళ్తే ఇంకెలా ఉంటుందో ఇంకా. వాటి మధ్యలో పెద్ద పెద్ద పాములు ఉండొచ్చు. ఏంటో సౌండ్స్ వస్తున్నాయి చూసారా? సౌండ్ వచ్చింది విన్నాను, అదిగో చూసావా? బాబోయ్, అరే పాములు అయ్యి ఉంటే. దెయ్యమే అక్కడ, దెయ్యం గట్ట సౌండ్లు చేస్తలే కదా. అయ్యి పాములు ఉంటే అక్క ఇక్కడ. అవును డెఫినెట్గా అవే, ఎందుకంటే ఖచ్చితంగా అవి స్టే చేయడానికి ప్లేస్ అనేది. అటే పక్కకి వెళ్దా? అమ్మ చెప్పింది ఎక్కువగా దగ్గరగా రాళ్ళు కర్రలో ఉండే చోట పాములు ఉంటాయి, జాగ్రత్త అని చెప్పింది కదా. అక్క ఏంట్రా ఆగు ఆగు ఆగు, ఏం కాదు ఆగు. కుదురు ఉండు, కొంచెం సైలెంట్గా ఉండు. ఉంది ఇక్కడ పెద్ద తేడా ఏదో ఉంది. రిలాక్స్ మ్యాన్ అంట నరేష్, రిలాక్స్. నువ్వు రిలాక్స్గానే ఉంటావు, నా పరిస్థితి ఏంటి? బాబోయ్
ధనలక్ష్మి నువ్వేనా ఇది నిజంగా? మళ్ళీ వచ్చింది. అది వెనక్కి చూసావా? కనబడింది. చూసుకుని బడ్జెట్ కింద చూసుకో, మెల్లగా. ఏంటో అలా వెనక్కి వెళ్ళింది ఒకటేసారి సడన్గా. ఎస్, నేను గమనించాను. అటు చూడు. ఏ అక్క ఏదో దెయ్యాలు నగల్లాగా ఉన్నాయి అక్క. అయ్యో ఎల్లగర దగ్గరికి అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది కదా. ఆగక్క. అక్క ఏం కాదు, రిలాక్స్ ఉండు. అదిగో అటు ఊరి దగ్గరే. అక్క ఇద్దరు మనం ఎక్కువ భయపడితే దగ్గరికి వస్తుందని నేను భయపడట్లేదు. వెనక్కి వెళ్ళిపోతానా? వెనక్కి ఏదో పెద్ద తేడాగా ఉంది అక్క. ఇక్కడ ఇరుక్కుపోలేగా. అదిగో ఎవరు లేరుగా అక్కడ. ఎవరు లేరు కదా. ఆగక్క ఆగు వెళ్ళక ఇట్రా వెళ్ళక ఇరుక్కుపోయాం. అది మొన్న ఎక్కడే పోంగానే పడ్డది. ఇక్కడ చూస్తుంటే భయంకరంగా ఉన్నాడు. ఏంటది ఇవన్నీ? ఏదో అందరూ మొత్తం మీద ఏదో జరుగుతుంది ఇక్కడ. రక్తం చట్టా ఏంటది అక్క? ఏమో మరి పసుపు రాసేసి ఉన్నట్టుంది. పసుపు కుంకుమ కలిపి రాసినట్టుంది అక్క. ఇలాంటి ప్లేస్ ఎందుకు మనం చూసుకోగలమా? వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ఆగక్క లేకపోతే నన్ను తీసుకెళ్ళిపో. రిలాక్స్ ఉండక్క, రిలాక్స్. కాదక్క మన ఎక్కడే బాగుండాలక్క. అది ఎక్కడ ఉందంటారా? మన జోలికి రాకపోతే చాలు. అక్కడ ఏముందిరా? చింటూ ఉంది. ఎలా కనపడుతుంది అక్క? అందరికి కనపడదు దెయ్యం. చూసావా? ఏంటది? అదిగో సౌండ్ ఉందని చెప్పానా? చూడు, చూద్దాం. ఇలా ఉండు. ఇదిగో ఇలాంటివి ఉంటాయి గోడలు. మన పాములు ఉన్నాయి, ఈరోజు తేళ్ళు ఉన్నాయి గోడల మీద. ఇలాంటి డేంజరస్ ప్లేస్కి వెళ్తున్నాం. అది ఇది అడవి తేలక్క. ఇది తోక విషయం తెల్లగా ఉంది కదా. అది కుట్టిందంటే అజ్జుడు ఇది తెల్లగా ఉంది కదా. తెల్లగా ఉంటే చాలా డేంజర్ విషయం అనమాట. అదిగో చాలా డేంజరస్. చెప్పాను ఇక్కడ ఉందని. మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. రిలాక్స్ కొంచెంసేపు. రిలాక్స్ అని బాగానే సౌండ్లు చూసావా? ధనలక్ష్మి కొంచెం కామ్గా ఉంటావా? నువ్వు మంచిగా నీకు ఏం జరిగిందో చెప్తే, ఎవరు చంపారో చెప్తే మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం కదా. వినట్లేదే అసలు. ఏంటో కుట్టేస్తున్నాయి. ఒక్కసారి లైట్ లేకుండా ఇటు చూడు అసలు ఎలా ఉందో. లైట్ లేకుండానా? బాబోయ్, ఇంత భయంకరమైన ప్లేస్లో ఉన్నావా మనం? చాలా ప్రమాదకరంగా ఉంది అక్క. నాకు ఒక ఐడియా వస్తుంది అక్క. నీకేమన్నా దేవుడి పాట గుర్తుందా? లైట్గా పాడు ఒకసారి. అసలు ఏం జరుగుద్దా? చదువుతావా ఏదన్నా? హనుమాన్ చాలీసా లాగా రియాక్ట్ అయితే కనుక. ఎక్కువ రియాక్ట్ అవ్వట్లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా భయపెట్టించింది. లాస్ట్ టైం హనుమాన్ చాలీసా చదివినప్పుడే చూసావు కదా ఏం జరిగిందో. అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెనక్కి ఇలా పడిపోయారు, తన్నుపోయారు. వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలీదు. అలా చదివినప్పుడు దానికి కోపం వస్తుంది. అనవసరంగా
కుదురుగా ఉన్నదాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. ఉండాగు అన్ని దేవుళ్ళకి సంబంధించిన మాటలు మాట్లాడదాం, ఎలా రియాక్ట్ అవుతుంది చూద్దాం. జై హనుమాన్, అల్లాహో అక్బర్, హల్లెలూయా. చింటూ ఇలా రా, ఇక్కడ ఒక అడిగే సౌండ్ మారుతుంది చూసావా? వెనక్కి మారిని చూసావా సౌండ్? రే ఈ ప్లేస్ వెనక్కి 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 రా. రిలాక్స్ మ్యాన్. ఇది పెట్టారంటవా? డెఫినెట్గా, డౌటే లేదు. అక్కడ నాకు అసలు చెవులలో సౌండ్ అనేది మారిపోతుంది వెంటనే. వచ్చింది కదా, నాకు సౌండ్ వచ్చింది ఒకటి. వచ్చింది. రే తన చైన్ కూడా అక్కడ పడిపోయింది, మనం చూసాం కదా. అది ఆవిడదే అంటావా? 100% ఆవిడదే అయ్యే ఆవిడదే ఛాన్స్ అయ్యి ఉండొచ్చు. వెళ్ళకు వెళ్ళకు చింటూ. రే ధైర్యం ఉంటే ఉండొచ్చు, కానీ మరి ఎక్కువ ధైర్యం చూపించినా కూడా వాటి పవర్ ఎక్కువైందంటే మన పని చేసేస్తాయి అవి. ఒక్కో టైంలో దేవుళ్ళ పవర్లు కూడా పనిచేయవు. అలాంటప్పుడు మొత్తం నెగిటివ్ ఎనర్జీ వర్క్ అయ్యి మనకి ఏదైనా డేంజర్ మనం ముందు జాగ్రత్తగా ఉండాలి. ఉండకుండా మనం ఇలా కావాలనే వాటిని డిస్టర్బ్ చేస్తే అవి ఎందుకు ఊరుకుంటే దేవుడు వాటికి కూడా. జై హనుమాన్. ఆ సౌండ్ ఏంటి అంత ఘోరంగా అడిగేద్దని చెప్పానా నేను? చెప్పానా? ఆగు ఉత్తన్నాను. ఆగు వెళ్ళకో, మళ్ళీ అక్కడ అడిగేస్తున్నావు. నువ్వు ఆడికి ఫోన్ చేయి ఫస్ట్. నువ్వు ఆడికి ఫోన్ చేయి, ఆడు వస్తాడు. ఈ లోపు మనం ఇక్కడే ఉందాం. ఒక్క 2 minutes గమ్మును ఫోన్ చేయి. ఓకే. అల్లాహో అక్బర్. హలో ధనలక్ష్మి, ఉన్నావా నిజంగా? హలో హలో కృష్ణ, ఎక్కడున్నావు? అర్జెంటుగా వచ్చారా? మేము ఉన్న లొకేషన్ నీకు తెలుసు కదా, తొందరగా రా. ఇక్కడ ఇదేదో చాలా తేడా కొట్టేలా ఉంది. హల్లెలూయా యేసయ్యా. డెఫినెట్గా దేవుడి పదాలు అంటుంటే రియాక్ట్ అవుతుంది అక్క. వద్దు, నువ్వు అప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. ఇలాంటివి ఏం చేయకరా నువ్వు. అలాంటి ప్రయోగం. హల్లెలూయా, అల్లా అక్బర్, జై హనుమాన్. అద్దుగో అదిగో చూసావా నువ్వు? అదిగో 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 అదిగో. గైస్ గైస్ లైట్లో కనపడలేదు ఏమనుకోకుండా. నైట్ విజన్ కెమెరా ఖచ్చితంగా కనపడే ఛాన్స్ ఉంది. అదిగో అదిగో వెళ్ళిపోతుంది అలాగా. భయపడక కాదు, అది అలా పాస్ అయింది. అది ఈ ప్లేస్ నుంచి వెనక్కి వచ్చాను. నువ్వు ఎక్కువ భయపడిపోతావని నేను తీసుకురాను. నేను అక్క ఒక్కదాన్ని వెళ్ళకో. నాతో రారా, నేను ఇంతకీ అడిగానా నన్ను పంపించేయమని? మనకి ఎంత భయం వేసినా మనం భయపడినట్టే రియాక్ట్ అవ్వకూడదు అక్క. ఎక్కువ మనకు పట్టేస్తాయి. అందుకే నేను అందుకే కూల్గా ఉంటున్నాను. నీకు అర్థం కావట్లేదు. కూర్చోాలంటే కూడా ఆగు, ఏం కాదు ఆగు. కొన్ని వాటర్ వస్తాను. వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతాను. వాళ్ళ కాదు, కావాలంటే నువ్వే చేసుకో వీడియోలు. కానీ ఇక్కడ నైట్ విజన్ క్యామ్తో వీడియో చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు నేను చేస్తే ఆడతాను. నేనైతే ఉన్నావు, నీ ఇష్టం మరి. నేను ఉన్నావు, ఎవరు రావు నీతో పాటు, నువ్వే చేసుకోవాలి. ధనలక్ష్మి, నువ్వు కనపడమని అర్థమైంది, కానీ నైట్ విజన్ క్యామ్తో వస్తాను. మా అక్కని పంపించేసి నేను రికార్డ్ చేసి తీరుతాను ఎలాగైనా సరే ఈరోజు. ఓకేనా గైస్? ఖచ్చితంగా ఇప్పుడు రికార్డ్ చేస్తాను. ధనలక్ష్మి కనబడే ఛాన్స్ ఉంది. జై హనుమాన్. రియాక్ట్ అవ్వు, ఇందాక భయపెడుతున్నావు కదా. ఎలా వచ్చి అక్క, ఎలా వచ్చి లేచి రే ధనలక్ష్మి. అక్క ఒక్కసారి దీన్ని రియాక్ట్ చేపించి వెళ్తున్నాడు. అదిగో కరెంట్ చిన్న లైట్ ఉందా? కొనేసి మాకు ఇది మనకి గైస్ ఏమనుకోకుండా. నేను ఈ బ్యాట్ కొత్తది కొందాం అనుకుంటున్నాను కానీ దొరకట్లేదు. అది నా ప్రాబ్లం. రెండో ఆన్ చేసాం. ఈ రెండో ఉందా సేఫ్కి. ఇప్పుడు దీన్ని రియాక్ట్ చేయించి మనం దీన్ని బెదిరించి వెళ్ళుందా. అది మనల్ని భయపెట్టేది ఏంటి? కడిది గుడ్డు. ఇదిగో హల్లెలూయా యేసయ్య. ఇంకో అన్ని దేవుళ్ళు
ఎలా రియాక్ట్ చేయించాలి, ఏమనాలి అది? ఇప్పుడు ఇక్కడే కదరా అడిగేది. అల్లా అక్బర్, జై హనుమాన్. ఒరే, ఒరే, ఇక్కడే ఉంటారు. Definitely మళ్ళీ ఏదో చేస్తారు. అదిగో ఈ ప్లేస్ లో ఉందని చెప్పాను అప్పటి నుంచి నువ్వు అసలు మాట వినవా? నేను దింపేస్తాను అక్క, నేను మళ్ళీ వస్తాను. నడిచి ఇదిగో ఇలా నడిచి 2004 ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. 41 రూపీస్ అయితే వస్తాయి. ఫోన్ నెంబర్తో యాడ్ చేయగలరు.